నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. రోడ్లపై దట్టమైన పొగమంచు. ఉదయం 8 గంటలైనా ఉదయించని సూర్యుడు. హైవేపై కనీసం 10 మీటర్ల దూరంలోని వస్తువు కనిపించని పరిస్థితి. అయినా రైమంటూ దూసుకెళ్తున్న వాహనాలు. ఏదో సమస్యతో ఒక్క వాహనం ఆగిపోతే వెనుకున్న వాహనాలన్నీ వరుసగా ఢీకొట్టే పరిస్థితి. ఇది ఢిల్లీలోనో కాశ్మీర్లోనో కాదు, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని హైవేల పరిస్థితి. చుట్టూ పచ్చని కొండలు, చలికాలం వచ్చిందంటే చాలు కమ్ముకునే పొగమంచు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాతావరణం డిసెంబర్, జనవరి నెలల్లో ఆహ్లాదంగా, అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, ప్రకృతి పచ్చదనంతో పరవశించిపోతుంది. ఈ ఆహ్లాదం వెనుక ప్రమాదాలు సైతం పొంచి ఉన్నాయి. ఈ పొగమంచు ప్రభావంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్ల ముప్పు ఉంది. ఈ ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ శాఖ ఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఉత్తర భారతదేశాన్ని ఆనుకొని ఉండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. దీంతో పాటు బంగాళాఖాతం నుంచి తేమగాలులు ఎక్కువగా వీస్తుండటంతో విస్తారమైన పొగమంచు ఏర్పడుతుంది. అయితే ఎప్పట్లాగే ఈసారి కూడా పొగమంచు ప్రజలను ఇబ్బందికి గురి చేసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చలి మెల్లమెల్లగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో జిల్లాలో చలి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించే ఈ పొగమంచు ప్రభావం మైదాన ప్రాంతాలకు విస్తరించడం విశేషం. ఉదయం రోడ్లపై ప్రయాణాలు చేసేవారు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు ఉదయం పూటే జరుగుతాయి. దానికి పొగమంచు తోడైంది. పొగమంచు దట్టంగా అలుముకోవటంతో ఉదయం 8 గంటలైనా రోడ్డుపై కనీసం 10 మీటర్ల దూరంలో ఏ వస్తువు ఉందో కనిపించని పరిస్థితి. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నివారించేందుకే వాహనాలు హెడ్లైట్లను మోటారు వాహనాల చట్టానికి అనుగుణంగా తయారు చేస్తున్నారు. అయితే డ్రైవర్లు బల్బులను, డిజైన్లను తమ ఇష్టానుసారంగా మార్చడంతో పొగమంచు ఏర్పడినప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. పొగమంచు వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టడంపై పోలీసులు, ఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో 2-3 గంటల పాటు వాహనాలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటున్నారు.